చెక్ 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 చెక్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి వారంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఈ తన మరణించినందుకే మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. గత వారం మనతో మాట్లాడిన రీతిగానే దేవుడు మరొకసారి ఈరోజు కూడా ప్రతి ఒక్కరి హృదయం కదిలించాలని కోరుతున్నాను. హల్లెలూయా. మాటలు నావి కావు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్క తలంపు మాట మీతో మాట్లాడను గాక. ప్రార్థించుకున్నాం. హల్లెలూయా. పవిత్రాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు వందనములు చేస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్ విషయం అయితే వేచి ఉంటుండగా నేను కాదు ప్రభువా, నా తలంపులు నా ఆలోచనలు కాదు తండ్రి, నీ వాక్యమే వారికి బోధించును గాక, నీ వాక్యమే మాట్లాడును గాక ప్రభువా. హల్లెలూయా. ఎవరెవరైతే ప్రభువా ఈరోజు తండ్రి ఈ అంశం విషయమై వేచి ఉంటున్నారు తండ్రి, వారందరినీ ప్రభా నీవు దర్శించబోతున్నందుకు నీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క హృదయం తండ్రి మాటలు స్వీకరించినట్లుగా, ప్రతి ఒక్క చెవులు ఆ మాటలు విన్నట్లుగా, వారి యొక్క నేత్రములు తండ్రి ఆత్మీయ నేత్రములు వచ్చే ప్రభా నీ వైపు తిరిగినట్టుగా తండ్రి ప్రతి ఒక్కరి హృదయమును, తలంపులను, ఆత్మలను, చెవులను, కళ్ళను విప్పి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ దినము అంశం మన కొరకు ఏర్పరచుకున్నది ఏంటంటే, ఆయనను నీవు నిజముగా వెతికావా? హృదయానుసారంగా నీవు ఆయనను నిజంగా వెతికావా, లేక ఇంకా వెతుకుతూనే ఉన్నావా? వెతుకుతున్నట్టు దేవునికి స్తోత్రం. కానీ ఆ యొక్క హృదయంతో మనం ఆయనను వెతికినట్లయితే ఆయన మనకు ఎన్నో రీతిగా వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మీకు ఆ యొక్క తలంపు, ఆ యొక్క ఆలోచన మీలో ఉన్నట్లయితే ఆయన మీరు దర్శించి మీతో మాట్లాడగలుగుతున్నాడు. హల్లెలూయా. దీనికి ఒక చిన్న ఉదాహరణమే కానీ మరి బైబిల్ వాక్యంలో ఉన్నటువంటిదే. ఆయనను తెలుసుకొని నిజంగా చూడాలని ఆశించి ఆయన కొరకై వేచి ఉన్నటువంటి ఒక విషయం మనం ఉదాహరణగా తీసుకొని తర్వాత దేవుడే మాట్లాడుతాం చూసుకుందాం. హల్లెలూయా. మనం ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తుంటున్నాం. అక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనములలో అక్కడ తేటగా మనం తెలుసుకుంటాము. ఒకరి ఆశ, ఒకరి తపన క్రీస్తును చూడాలి. విన్నాడు విషయం, క్రీస్తు విషయం విన్నాడు, చెప్పుకునే మాటలను వింటూనే ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఈరోజు ఈ యొక్క క్రీస్తును అంగీకరించి ఒక క్రైస్తవునిగా మారి బాప్తిసం పొందుకొని మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే మనం వినడం దాన్ని బట్టి లేక వాక్యములను ధ్యానించిన దాన్ని బట్టే దేవుడు ఈరోజు మనలను మరొకసారి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి అవకాశం ఇచ్చుంటున్నాడు, కూర్చోబెట్టి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మరి యొక్క జకర్యాని మనం చూస్తున్నాం. ఇక్కడ జక్కయ్య 19వ అధ్యాయం మొదటి 10 వచనం చదివితే బాగుంటుంది. లూకా సువార్త 19. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు
యేసు ఎవరో చూడగోరని కానీ ఓకే హల్లెలూయా. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండేది కానీ అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. హల్లెలూయా. చాలు. రెండు విషయాలు మీకు గమనించాలని చూస్తున్నాను నేను. మొట్టమొదటిగా ధనవంతుడై ఉండి సకల ఐశ్వర్యం కలిగిన వాడై ఉండి అక్కడ సుంకపు గుర్తుదారి ట్యాక్స్ కలెక్టర్ అంత హోదా కలిగిన వాడై ఉండి కూడా ఆయన క్రీస్తుని చూడగోరుతున్నాడు. మనం కూడా మనకు జీవితంలో ఎంత ఆస్తి ఐశ్వర్యం ఎంత ఉన్నప్పటికీ కూడా ఏమీ లేకపోయిన వారం అయినప్పటికీ కూడా ఒకవేళ ఆ యొక్క ఆశ ఆ యొక్క తపన మనలో ఉన్నట్లయితే ఈ జక్కయ్య వింటున్నాడు క్రీస్తు విషయం. మనం కూడా ఈ యొక్క క్రైస్తవత్వం స్వీకరించక ముందు కూడా మనం ఎన్నోసార్లు చిన్న ఉన్నప్పటి నుంచి మరి ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలైతే సండే స్కూల్ నుంచి నేర్చుకునే ఉంటాడు ఈ వాక్యములు. లేక మధ్యలో ఎవరికైతే విశ్వాసం వచ్చినట్లయితే వారు మరి సంఘములకు వెళ్ళి బోధలు వింటూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. మరి అంతకంటే ఇంకా కొందరు ఉంటున్నారు. ఈ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ క్రిస్టియానిటీ ఇస్ లైక్ దిస్. అయితే కొందరు ఉంటారు రోగం వచ్చినప్పుడు లేక బాధ కలిగినప్పుడు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకున్నప్పుడు అప్పుడు వారు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకు స్వస్థత కలిగినప్పుడు ఆ యొక్క విశ్వాసంతో కూడా మనము ఇంకా సంఘంలో చేరాలి, ఈ క్రైస్తత్వము లో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను మనం కనుక్కోవాలి, ఆ యొక్క విశ్వాసంలో ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ దీనికి పునాది అయినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయనను చూడడానికి నిరీక్షిస్తుంటున్నావా? ఎందుకంటే మనం యోహాను సువార్త ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ యొక్క సృష్టికర్త అయిన దేవునిని మనము తెలుసుకోవడానికి, ఆ సృష్టికర్త అయిన దేవుని మనం చూడడానికి, ఆయన స్వరము వినడానికి, ఆయన దర్శనం చూడడానికి ఇంకను మనము దానికి తపన పడుతున్నామా? అందుకే నీవు ఆయనను వెతకడానికి ప్రయత్నిస్తుంటున్నావా? నీవు వెతికావా? వేసి ఉన్నావా? మరి ఇక్కడ చూస్తున్నాము అతను అంత ఐశ్వర్యవంతుడైంది కూడా క్రీస్తును చూడాలని ఆశ. క్రీస్తును చూడాలని ఆశ అంటే ఈరోజు మనమందరికి కూడా ఉంటుందన్నమాట. ఆయనలో ఉండి ఆయన తేజస్సును మనము ఆయన అంటారుగా నేను లోకంలోకి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకంలోకి వెలుగై ఉండండి. కానీ ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుందా? ఆ ప్రకాశవంతమైనటువంటి ఆయన ముఖమును నీవు ఎప్పుడైనా చూడాలని ఆశపడి ఉంటున్నావా? లేక ఆ యొక్క వెలుగు ఏదైతే ఉన్నదో, నేను లోకమునకు వెలుగై ఉన్నానని నేను చెప్పిన మాటలు మనము అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం అంతా ఎరిగిండి కూడా, ఆయన విద్వాంసుడైండి కూడా, మొదటి 5 పుస్తకములు గ్రహించిన వాడై గమాలియేలు యొక్క శిష్యుడైండి కూడా అతను క్రైస్తవుడు క్రీస్తు అంటే ఎవరు అని ఆయన వ్యతిరేకంగా ఉండి ఆ యొక్క దమస్కు మార్గంలో పోతున్నప్పుడు ఆ యొక్క దినంలో ఒక ప్రకాశమైనటువంటి వెలుగును చూస్తున్నాడు. హల్లెలూయా. మరి క్రీస్తులో ఉన్న మనము ఆ యొక్క క్రీస్తుని వెలుగా ఉన్నానంటున్నాడు. ఆ వెలుగును కనుగొన్నటువంటి పౌలు గారు అంతకుముందు క్రైస్తత్వంలో ఉన్న వారిని హతము చేసి ఉంటున్నాడు. వారందరూ హతసాక్షులుగా మారింటున్నారు. దేవునికి స్తోత్రములు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన చంపిన వారు, నేను ఇంత మొన్న మాట్లాడిన మీదతో, సౌలుగా ఉన్నప్పుడు ఎంతమంది క్రైస్తవులను ఆయన హత్య చేశాడో వాళ్ళందరూ హతసాక్షులుగా దేవుని సన్నిధిలో జీవకిరీటంతో ఉంటున్నారు. హల్లెలూయా. వితౌట్ హిస్ నాలెడ్జ్, బట్ సీ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ యొక్క వెలుగును చూసి ఉంటున్నాడో, ఆ యొక్క వెలుగుని మర్మములను కనుగొనడానికి అతను ఆ యొక్క చీకటిలో అనగా ఈ యొక్క మతము మర్మము లేక వాక్యం అనేటువంటి ఆ యొక్క నిశ్చయతలో ఉన్నప్పుడు కొన్ని 10 ఆజ్ఞలను పాటించుతూ ఆయన నడుస్తున్నవాడు
ఆ యొక్క ఆజ్ఞలు మీరితే నరకం అనుకున్నవాడు, ఆ యొక్క ఆజ్ఞ కంటే ఎక్కువ ఎవరు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పినటువంటి ఆయననే అక్కడ పడిపోయినప్పుడు సౌలా నన్ను ఎలా హింసిస్తున్నాం ఒక మాట. ఆ యొక్క మాట విన్న తక్షణమే ఆయన ప్రభువాన్ని ఇవ్వడానికి అడిగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ నోస్ హిమ్, ఆయన తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఇన్ని రోజుల నుంచి మనం వాక్యం వింటున్నాము, సంఘంలోకి వస్తున్నాము, సంఘంలో క్రియలను దేవుడు చూసినటువంటి అద్భుత కార్యములను చూస్తుంటున్నాము, దయ్యములు ఇక్కడ వెళ్ళగొట్టబడుతుంటున్నాం. కానీ నా సాక్ష్యము ఆయన కొరకు ఏమై ఉంటున్నది? లేక నీవు నేను ఆ సాక్ష్యం కలిగిన వారమై ఇంకను దేవుని చూడాలని ఆ యొక్క వెలుగును చూచి ఆ యొక్క ప్రత్యక్షతను వెలుగును మనలో స్వీకరించుకొని ఆ యొక్క వెలుగు ఇతరులకు మన ద్వారా గమనించవలసినట్టుగా ఉండాలని మనము ఎప్పుడైనా మన హృదయంలో తపన పడి ఉంటున్నాము. ఒక క్రైస్తవునిగా, ఒక క్రీస్తు బిడ్డగా ఆయన ఎందరు అంగీకరించిన వారందరికీ తన కుమారున్నట్లు ఆయన అధికారం ఇచ్చినాడని యోహాను సువార్త 1:12 చూస్తుంటాం. ఆ యొక్క అధికారం నువ్వు పుచ్చుకొని ఉన్నావే, నేను క్రీస్తు బిడ్డని చెప్పుకుంటున్నావే, కానీ క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క శక్తి నీలో ఈరోజు ఉంటుందా? లేక హృదయం మారి ఉంటుందా? లేక మార్పు లేని హృదయంతో నోటితో చెప్పుకొని బైబిల్ చేతిలో పట్టుకొని భక్తి గల వాడవుగా నువ్వు తిరుగుతున్నావే, కానీ నీ లోపల నిజమైనటువంటి ఆ యొక్క వెలుగు లేక ఆ యొక్క ఆత్మ యొక్క నూనె నీ లోపల ఉన్నట్లయితే నీ డ్యూటీ ఇంకా వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నీలో నుండి ఆ యొక్క జీవజల నదులు పారచేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క భావము నీలో నుంచి బయటికి రాబోతున్నది. ఎప్పుడు నీవైతే నిజంగా ఆయనను వెతుకుతావు, నిజంగా ఆయనను కనుగొంటావు, నిజంగా ఆయనతో నడుస్తావు, నిజంగా ఆయన వాక్యములో నీవు ఏకమై ఆ యొక్క ఆత్మ ధ్యాన పరిపూర్ణంతో నీవు ఆయనను స్వీకరించి నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవజల నదులను పొంగున్నట్లుగా ఆయన ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు నీ లోపల నుంచి జీవజల నదులు మరి నీ యొక్క ముఖముల నుంచి ఆయన యొక్క కాంతి వెదజల్లబడుతుంది. హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు మన సంఘంతో ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. మన సంఘ పాస్టర్ గారు గత వారం కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క సేవను ఎందుకు ఆయన చేయగలుగుతుంటాడు? ఆ యొక్క సేవ చేయుటకు కారణం ఏమైతుంది? ఎక్కడి నుంచో ఉన్నవాడిని దేవుడు పిలుచుకొని ఆయనకి ఇచ్చిన అభిషేకంతో ఆ యొక్క పిలుపుతో ఈ సంఘమును స్థాపించి ఈ సంఘములో మనకందరికీ స్థానం ఇచ్చేసి ఆయన చేస్తున్న కార్యములను మనము చూస్తూ ఇంకా దేవునిలో నమ్మకమును విశ్వాసమును పెంపొందించుకొని ఆయన వల్లే మన సంఘమును సంఘస్థులుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్. అది మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి, సర్వజనులను శిష్యులుగా చేయడని చెప్తున్నాడు. ఎందుకు చెప్పినాడు ఆ మాట? బికాస్ గాడ్ వాంట్స్ టు డూ ద సేమ్ థింగ్స్. ఆయన క్రీస్తు ఏవైతే నెరవేర్చినావు ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు అవన్నీ కూడా తర్వాత శిష్యులు చేయగలిగినారు. పేతురు మనం చూస్తుంటాము. మొట్టమొదటిసారిగా ఆ యొక్క దేవాలయం దగ్గర ఉన్నటువంటి 40 సంవత్సరంల నుంచి అక్కడ అనుకుంటున్న కుంటివాన్ దగ్గరికి వెళ్ళి వెండి బంగారం ఉన్నాయో లేదు కానీ నాకు కలిగేదని నీకు ఇస్తాడు. ఏంటి అది కలిగింది? హీ హ్యాస్ క్రైస్ట్ ఇన్ హిమ్. ఆయనలో క్రీస్తు ఉన్నాడు, ఆయనలో క్రీస్తు ఆత్మ ఉన్నది, ఆయనలో క్రీస్తు కొరకైనటువంటి ఆ యొక్క సాక్ష్యం కొరకు నిలబడే శక్తి ఉంటుంది. కాబట్టి ఆయన అక్కడ అంటున్నాడు కదా, వెండి బంగారం నాతో లేదు కానీ నాకు కలిగింది ఒకటే ఉంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఈ వాక్యం కంటే అధికమైనది క్రీస్తు పేరు అయింటుంది. అందుకే అన్నాడు కదా, నేను నా దగ్గర వెండి బంగారం తెలియదు కానీ యేసు క్రీస్తు నామమున నేను నిన్ను లేపుతాను అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఎంత నుంచి మనము బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి వెంటాడుతున్నాం, కానీ మన హృదయంలో ఆ దేవుని శక్తి ఇంతవరకు నింపుకొని ఉన్నామా లేదా? ఆ యొక్క శక్తిని మనం పొందుకున్నట్లయితే మనం బయటికి వెళ్ళి కార్యం జరిగించాలి. మార్క్స్ వార్త 16 చెప్తున్నాడు కదా, చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం
14వ వచనం చూసినట్లయితే పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూసిన వారి మాట నమ్మినందున తను చూచిన వారు మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాను. ఈజ్ నాట్ సెట్ ఫర్ ఎనీథింగ్. మీరు మూర్ఖత్వం మీ హృదయంలో ఉంటుంది. ఆ యొక్క మూర్ఖత్వంను బట్టి మీరు ఇవి చేయలేకపోతుంటున్నారు. ఈరోజు నన్ను చూస్తున్నారు, నేను లేచి ఉంటున్నాను. నేను పునరుత్థానం లేచిన తర్వాత మీరందరూ నన్ను ఇన్నిసార్లు చూసి ఉంటున్నారు. మరొకసారి వారందరూ కూర్చున్నప్పుడు వారి అపనమ్మకమును బట్టి అంటున్నాడు. హల్లెలూయా. ఈజ్ పాయింటింగ్ అవుట్ డైరెక్ట్లీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తత్వం ఏమిటిది, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చేయలేని పని ఆయన చేస్తానని చెప్పాడు. ఇది సమస్తము ఆయనకు సాధ్యమైంటుందని చెప్పింటున్నాడు. అసాధ్యమైనది ఏది లేదని ఎరిగిన వీరు కూడా అక్కడ ఉన్నప్పుడు వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన అపనమ్మకమును బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనకి విశ్వాసంలో ప్రతి ఒక్క దగ్గర అపనమ్మకంతోనే మనము ఇంకను పరిగెత్తుతున్నాము. ఈ యొక్క అపనమ్మకం అనేది మనలను ఆ యొక్క సైతాను మనలను ఏలినట్టుగా మనల్ని సైతానికి బానిసగా చేస్తుంటున్నాడు. మన తలంపులు, చూపులు, మన మాటలు, మన హృదయము ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను అంగీకరించడం లేదు. ఆ యొక్క ప్రేమ మనలో ఉప్పొంగడం లేదు. ఎందుకనగా ఇతరులను చూసి మనం అసూయపడుతున్నాము, ద్వేషిస్తుంటున్నాము, దూషిస్తుంటున్నాము, తిడుతుంటున్నాము. ఎందుకు? ఒకరు మంచిగా బ్రతికితే అసహించుకుంటాం. ఎందుకు? చూడలేము, ఓర్వలేము. ఎందుకు? దేవునికి ఇవ్వడం లేదా? ఓకే, నీకంటే కొంచెం అధికమో ధనం ఉందేమో, వాళ్ళు నీకంటే మంచిగా ఉంటున్నారని అని మీరు అనుకుంటున్నారేమో. కానీ నీవు ఏమి లేని పక్షమున క్రీస్తు వాక్యం నీలో ఉన్నట్టయితే వారు ఆ యొక్క గొప్ప గొప్ప ఇళ్ళలో ఉండి వారు పడుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకనగా వారి తలంపులని ఈ లోకంలో ఇంకా సంపాదన ఉంటుంది. కానీ నీవు ఒక్క పూట తిని దేవుని వాక్యం అంగీకరించి, ప్రభువా నీవు నాకు తోడైనావు, నీకు స్తోత్రం అని చెప్పి ఆ యొక్క రాత్రి ఒక సుఖమైనటువంటి శాంతికరమైనటువంటి నీవు నిద్రను నీవు అనుభవించినట్టయితే అంతకంటే సుఖమేమైనది. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను రాజు అంటాడు కదా, ఇవన్నీ వ్యర్థము, వెండి బంగారం ఆస్తి పాస్తున్నారు దానికంటే ఒక్క పూట తిని నేను సుఖంగా నిద్రించినట్లయితే అదే మేలు అంటున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఈ లోకంలో నీకు ఎవరు ఇవ్వలేదు అటువంటి శాంతి. నేను నీలో ఉన్నప్పుడు నీకు రోగం ఉండదు, దరిద్రత ఉండదు. ఎందుకు? ఆయన అంటున్నాడు కదా, నా రాజ్యం నీతిని వెతుకు. ఆ రాజ్యం నీది ఏమిటి? ఆయన నీలో ఉండడమే ఆయన రాజ్యం. ఆయన చేసింది పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ యొక్క దైవ కుమారుడు అతను నేర్పించిన ప్రార్థన మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాము. నీ రాజ్యము వచ్చునుగాక. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం భూమిలో తీసుకున్నవాడు అంటే క్రీస్తు అంటారు. ఆయన ప్రార్థన నేర్పించిన నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తము పరలోకం మంది ఎదురులో అది భూమి మీద జరుగును కాక. హల్లెలూయా. మన క్రైస్తవులము ఆ యొక్క నిరీక్షణ కలిగి ఆ యొక్క పరలోక రాజ్యంలో దింపాల్సి ఉంటుంది కిందికి. హల్లెలూయా. ఎందుకు? మన హృదయంలో గలతీ పత్రికలో మనం చూస్తుంటాము, మనందరికీ ఆయన ఆత్మను ఇచ్చిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత, అందుకే యోహాను సువార్త 16లో అంటాడు కదా, నేను వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాదు. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ క్రీస్తు ఇక్కడ ఉన్నప్పుడు ఆయనలో మట్టుకే ఉంటున్నది, కానీ అందరికీ పంచలేదు దేవుడు. ఇంకా ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఆ యొక్క తెర విరిగిపోయి ఉంటుందో, హల్లెలూయా, అతి పరిశుద్ధ దేవాలయంలో దీనికి సంబంధం ఏర్పడి ఉంటుంది. అనగా మనము దేవుని దగ్గరికి ఎటువంటి షరతులు లేకుండా వెళ్ళగల స్థితి క్రీస్తు రక్తము ద్వారా, ఆ శిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడినప్పుడు మనకు ఏర్పాటైనటువంటి ఆ యొక్క శక్తిని బట్టి మనము
ఏ షరతులు లేకుండా దేవుని సన్నిధికి పోతున్నాం. అందుకే అతను తన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న విధంగా తిరిగి వచ్చి మనల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆయన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టడానికి ఆయన మన కొరకు ఇంకను తపన చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క శక్తిని బట్టి నీవు నేను ఈరోజు మరి ఆ క్రీస్తు వైపు చూస్తూ ఆయన ఇంకా వెతుకుతున్నామా? నీవెక్కడున్నావు ప్రభు? నేను అక్కడ ఉంటాను. నీవు కూర్చున్న చోటికి నేను వస్తాను. హల్లెలూయా. నీ తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నట్టయితే ఆ స్థానం నాకు ఇస్తున్నావా? ఆ యొక్క స్థానం కొరకు నేను ఏం చేసుకోవాలి? నేను ఎలా సిద్ధపడాలి? నేను ఎలా వాక్యంలో మునగాలి? లేక నీ కొరకు ఎంతవరకు వేచి ఉండాలి? హల్లెలూయా. ఇవన్నీ మన ఆలోచనలే, కానీ మనము ఆ పద్ధతిని అవలంబించడం లేదు. మన జీవితంలో ఆ మార్పు లేకుండా ఉంటుంది. వింటాము, చదువుతాం వాక్యం, ఆ కాసేపటి మట్టికి ఆ తర్వాత ఇవన్నీ తీసేస్తాం. అందుకే పౌలు అంటారు కదా, మనము అద్దం ముందర ఉన్నప్పుడు ఎలాగుంటామో అద్దం నుంచి పక్కకు తొలగిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు నువ్వు మర్చిపోతావు. దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ. అవర్ ఫేత్ బిలీవ్ లెవెల్స్ ఆర్ లైక్ దట్. అప్పటి మటుకే స్వస్థత జరిగిందా చాలు, దేవస్తోత్రం అంతే. అవతలికి పోయిన తర్వాత చేశాడులే బాగా ప్రభు, మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ పరిగెత్తావు. ఏం మన బాగైంది కదా, మళ్ళీ ఏమైంది? ఏమయ్యా నాకేమో తెలియట్లేదు. ఎందుకు నువ్వు పడిపోతున్నావు? ఈ యొక్క విశ్వాసంలో ఇంకా నిరీక్షించడం లేదు. ఎందుకు? ఆ నిరీక్షణను నీవు నీ యొక్క హృదయంలో ఉంచుకొని, నాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు అనుకంటే గొప్పవాడని చెప్తున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఆ యొక్క గొప్ప మనిషి శక్తిని నేను పొందుకున్నటువంటి నేను క్రీస్తు వలె ముందుకు సాగుతాను. ఆ యొక్క నిత్య జీవంలో నేను నడుచుకుంటాను. ఆ జీవంలో ఏ కొరతను కొలవను లేదు. హల్లెలూయా. అవన్నీ కలిగిన వాడని నేను ఉంటానని ఆ యొక్క విశ్వాసంతో మనం ముందుకెందుకు సాగడం లేదు? దాని కొరకు నీకు కావాల్సినటువంటి స్టెప్స్ కూడా మనం నేర్చుకొని ఉంటున్నాం. బైబిల్ స్టడీలో పాస్టర్ గారు ఎన్నిసార్లు మనకు నేర్పించుంటున్నాడు. బైబిల్ చదువుతుంటున్నాం. మరి ఇక్కడ ఆ యొక్క లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా అతను పొట్టివాడై చూడాలని కోరుతున్నాడు. ఈ వాంటెడ్ టు సీ వాట్ ఈజ్ ఇన్ సైడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఉద్దేశం అది కాదు, క్రీస్తు ఎవరో కనుక్కోవడం కాదు. ఆ క్రీస్తులో ఏముంది? జనాలు ఎందుకు పరిగెత్తున్నారని వెనుక, ఇంతమంది అన్న వెనుక పరిగెత్తడానికి అలా జరుగుతున్నటువంటి సూచక క్రియలు అన్నీ ఎలా జరుగుతున్నవి? దానిలో ఏదో మర్మం దాగి ఉన్నది. కాబట్టి నేను అది తెలుసుకోవాలని ఆయన యొక్క తపన. ఓ క్రైస్తవుడు నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అటువంటి విశ్వాసం, అటువంటి నిరీక్షణ మనలో ఉన్నదా? ఆయన విని తాను చూడలేకపోయినాడు. ఓకే, ఆయన హైట్ విషయం చూసినట్లయితే మనం ఏదైనా వేరే ప్రసంగికులు విని ఉంటాం. అతను పొట్టివాడు కాబట్టి చూడలేకపోయాడు. ఓకే, బాగుంది. కానీ ఆ పొట్టితనం ఏంటిది? నీలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క కఠిన హృదయమైనటువంటి అవన్నీ మనల్ని ఒత్తివేస్తుందన్నమాట. ఆయన చూడకుండా, ఆయన పైకి వెళ్ళి చూడకుండా. కానీ ఆయన దారి చేసుకున్నాడు. ఆయన ఒక త్రోవలో వెళ్ళాడు. ఎందుకు? నేను ఆయనను చూసి ఆయనలోని మర్మమును కనుక్కోవాలని. హల్లెలూయా. ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ దట్ ఇంటెన్షన్ టు సీ ద మిస్టరీ of the word of God and to see the mystery of God. దేవునిలో ఉన్నటువంటి మర్మం ఏంటిది, ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మము ఏంటిదో మనం కనుగొన్నట్లయితే తప్పకుండా మనము ఆయన యొక్క రాజ్యము నీతిని మనము ప్రవేశపెట్టి ఆయనతో నడుచువారంగా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన వెళ్ళి తను ఒంటరిగా ఆ మేడి చెట్టు పైన కూర్చున్నాడు. అంతే. దట్ మీన్స్ యూ మస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన వాటన్నిటితో నీకు ఏమి సంబంధం లేకుండా వెళ్ళి ఒంటరిగా ఆయన కొరకు నిరీక్షించాలి. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో, అది కూడా ఆయన ఏ త్రోవలో వస్తున్నాడో నీకు తెలుసు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా,
నీవు నీ గదిలోనికి వెళ్ళి దట్ ఈస్ ద ప్లేస్ వెర్ యూ నీడ్ అని అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఇక్కడ నేను దేవునితో మాట్లాడతాను, దేవుడు నన్ను సంధిస్తాడు, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ యొక్క గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ఈ లోకంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఉండి ఆయనను ఒంటరిగా ధ్యానిస్తావో, హల్లెలూయా, అప్పుడు ఆయన ప్రత్యక్షతను నువ్వు చూస్తావు. ఆయనతో మాట్లాడతాడు. నీ ఒంటరితనంలో నువ్వు ఆయనకున్నటువంటి నీ యొక్క హృదయ తపనను ఆయన అంగీకరించి ఆయన ఎప్పుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మరి ఇక్కడ చూస్తున్నాము, ఆయన పైన ఉండి జక్కయ్య పైన ఉండి చూస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడడం లేదు, కానీ ఆయన హృదయ ఆలోచనలు ఏంటి? మనం ఈరోజు ప్రార్థన చేయాలంటే మోకరించి తలుపు వేసిన తర్వాత మన లిస్ట్ స్టార్ట్ అవుతుంది. అన్నీ మన అవసరతలే, అన్నీ మనకు కావాల్సినవి. ప్రభా నన్ను ఎందుకు పుట్టించినావు, నాకు ఈ సుఖం లేకుండా నేను ఎందుకు బ్రతకాలి? దేవుని కోరుతుంటావు నువ్వు. ఆ సుఖానుభవం నీకు అందించడానికే ఆయన నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించాడు. కానీ ఆ సుఖానుభవమును మనము అందుకోవడం లేదు. ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు క్రీస్తునందు తాను ఉచితముగా ఏమీ లేకుండా, మనం ఏమి ఇవ్వకుండా ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృప మహిమ కీర్తి కలుగునట్టుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తన కృపను బట్టి, కృప సంకల్పము చొప్పున క్రీస్తు ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించుతున్నాడు. హల్లెలూయా. ఈ మర్మమును మీరు ధ్యానించారా? వెతకడం అంటే మోకాళ్ళని ప్రార్థించి కాడమా? వాక్యంను అర్థం చేసుకో. వాక్యం నీతో ఏమని మాట్లాడుతుందో తెలుసుకో. ఆ వాక్యంలోని మర్మము నువ్వు గమనించి ఆ వాక్య ప్రకారం నువ్వు ఉన్నట్లయితే, మరి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు మార్గమున ఆ యొక్క వెలుగు నుంచి పడిపోయినా అప్పటి వరకు ఇది ఆలోచించలేదు. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, చట్టంలను బట్టే ఉన్నాడు, ధర్మశాస్త్రం బట్టి ఆయన నడుస్తున్నాడు. కానీ క్రీస్తులో ఆ ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాత ఆయనలో కృపచేత మనం పొందుకున్నటువంటి ఈ యొక్క ఈవులను అప్పుడు ఆయన మర్మము గ్రహించుతున్నాడు. అందుకనే ఈ యొక్క నూతన నిబంధనలో సగము పుస్తకములన్నీ కూడా అపోస్తలుడైన పౌలు రాసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మర్మములను ఎరిగి ఉన్నాడు కాబట్టి. ఆ యొక్క మర్మములను, ఆయన తెలిపిన మర్మములను, ఆ యొక్క సమయంలో ఆయన తెలిపిన మర్మములు ఎవరికి తెలుపబడలేదు. కానీ ఈరోజు మనకు ఈ బైబిల్ని బట్టి మనం ఎన్ని నేర్చుకుంటున్నాము, చూస్తున్నాము, చదువుతున్నాము. ఎంతోమంది బోధకుల వల్ల మనం వింటున్నాం. కానీ ఆ యొక్క మర్మములను ఇంకా మనము గ్రహించడము లేదు. క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుమానం, అందుకే క్రీస్తు వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి అని మార్క్స్ వార్తలో మాట్లాడడం చూస్తున్నాం. ఇదే మన హృదయంలో ఉన్న కాఠిన్యత. అందుకనే ఆయన నువ్వు వెతికావా అని నేను అందుకే అది టైటిల్ ఇచ్చినాను ఈరోజు. ఏ విధంగా వెతుకుతున్నావు? వాక్యమును బట్టి వెతుకుతున్నావా? నీ యొక్క సందర్భంను బట్టి వెతుకుతున్నావా? నీ అవకాశంను బట్టి ఆయన అవకాశవాదిగా తీసుకొని ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావా?
లేక నిజమైన విశ్వాసం గలవాడవై నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను, ఆయన కొరకు నేను ఏమి చేయలేకపోతున్నాను, ఆయన సువార్త ప్రకటించలేకపోతున్నాను, ఆయన చేసిన కార్యములను నేను ఇతరులకు ప్రకటించలేకపోతున్నాను, చూపించలేకపోతున్నాను, అద్భుత కార్యములను నేను జరిగించటకు ఆయన ఆత్మ ఫలములను వరములను నాకు ఇచ్చినప్పటికీ కూడా నేను ఇంకా ఇంటి దగ్గరనే కూర్చొని ఏం చేయలేకపోతున్నాను అని ఒకసారి ఆలోచించినావా? అటువంటిప్పుడు ఎందుకు చదువుతున్నావు నీ బైబిల్? ఎందుకు వస్తున్నావు నీ సంఘంలోకు? ఎందుకు వింటున్నావు దేవుని యొక్క బోధలు? నేను ఖండించడం లేదండి. క్రీస్తు శిష్యులతో అంటారు వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. దయచేసి మన కఠిన హృదయాలను మార్చుకోండి. అవకాశవాది కాదు క్రీస్తు. క్రీస్తును నీవు స్వీకరించినట్లయితే ఆయనతో కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇచ్చిన కలిగి ఉండు. నేను క్రైస్తవునండి, పరలోకానికి వెళ్తా, దేవునికి స్తోత్రం, పరలోకానికి ఎత్తపడలేదు. కానీ నువ్వు నిజమైన వధువుగా తీర్చబడ్డావా ఈ లోకంలో? ఆయన రెండోసారి సంఘమైన వధువుల కొరకు రాబోతున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆ రక్తం ఇచ్చి కడిగి మనం పవిత్రపరుచున్నాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇక పాపిని కావంటాడు. ఆ పాపం లేదు. ఆ నిరీక్షణ కలిగిన వాడు నేను నిన్ను కడిగి పవిత్రపరిచాను, నిన్ను వెలపెట్టి నేను కొని ఉన్నానంటాడు. హల్లెలూయా. ఈస్ బీన్ బాట్ us విత్ ఎ వాల్యుబుల్ ప్రైస్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన తన జీవితమును మన కొరకిచ్చి మనల్ని వెలపెట్టి కొని ఉంటున్నాడు. ఆ యొక్క వెలపెట్టి నువ్వు దేన్నైతే కొంటావో దాన్ని బహు జాగ్రత్తగా చూసుకుంటావు కదా. నిన్న నాన్న కూడా అంత జాగ్రత్తగా చూస్తున్నాడు. కానీ నీవు ఆ జాగ్రత్త పరిచినటువంటి ఆ యొక్క స్థలములో జాగ్రత్తగా ఉండి ఆ నిరీక్షణలో ఉన్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. లెట్ us question ourselves. ఎంతకాలం? ప్రతి వారం వస్తూనే ఉంటాం, ప్రతి వారం లైన్ కడుతూనే ఉంటాం, ప్రతి వారం మనం బాధలు చెప్తూనే ఉంటాం. ఎందుకు? ఆ బాధలు ఇంకా తీసేయకుండా ఎందుకున్నా నీ దగ్గర? ఆ బాధలు తొలగిపోకుండా కారణం ఏంటిది? నీ యొక్క విశ్వాసం, నీ యొక్క మూర్ఖత్వం. అందుకే శిష్యులందరూ వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి ఆయన మాట్లాడుతూ ఆ తర్వాత వాళ్ళని గద్దించేయమంటున్నారు. మరియు మీరు పరలోకంలోకి వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడదు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. మార్కు సువార్త 14-15 మనం చూస్తే ఆ మూర్ఖత్వం నువ్వు ఎప్పుడైతే తీసేసుకుంటావో ఆ తర్వాత నీకు జరిగేటువంటి ఈ యొక్క విలువలు నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతకాలం నువ్వు పొందుకోకుండా కూర్చుంటావు? సంవత్సరంలో తరబడి నువ్వు బైబిల్ చదువుతూనే ఉన్నావే, సంవత్సరంలో తరబడి కూర్చొని ఉంటున్నావే, ప్రతి వారము వస్తుంటున్నావు, ప్రతి మీటింగ్కి వెళ్తుంటున్నావు. దయచేసి వినండి, డోంట్ డిస్టర్బ్. వెనుకవారు దయచేసి వచ్చినారు వినడానికి. చెవులు గలవాడు వినుగా కానీ పదే చెప్పినట్టు దేవుడు. ఎందుకు తెలుసా? ఈ వాక్యము ఆ మర్మమును మీకు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఆ యొక్క దరిద్రం నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. శిష్యులకు ఉన్నటువంటి మూర్ఖత్వం బట్టే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కూర్చుంటాం, ధ్యానం ఎక్కడ ఉంటుంది? ఆ కబీర్ దాచినటువంటి పద్యాలలో ఒక పద్యం ఉంటాను అనమాట. ఆడంటాడు కదా, మాలాతో కర్మే ఫిరై అంటే నీ చేతిలో పూసల దండ పట్టుకొని తిప్పుతూనే ఉంటాడు అంటాడు. ఏవో దేవుని ధ్యానించినట్టు. మాలాతో కర్మే ఫిరై, నీ చేతిలో ఉన్నటువంటి ఆ పూసల దండ తిరుగుతూనే ఉంది. అందరూ అనుకుంటాడు ఎంత భక్తితో ఉన్నాడని. కానీ మనవాతో చహుదిశే ఫిరై, నీ యొక్క మనసు మట్టుకు ఈ లోకమంతా తిరిగి వస్తుందంట. ఇది ఇక్కడ తిరుగుతుంది, ఇదేమో ఇక్కడ తిరుగుతుంది. మరి భక్తి ఎక్కడ ఉంది నీకు? ఉందా భక్తి? లేదు. అంత చూపుడే, అంత మనము చూపించుకుంటాం అనమాట. ఓహో, నేను భక్తి గలవాడిని, నేను దేవునిలో ఉన్నాను, నేను ఇచ్చేస్తున్నాను, అందరికంటే బాగా ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన ఆలకించును గాక. కానీ అవి ఎందుకు నెరవేరడం లేదు? అపనమ్మకమైన ప్రార్థనతో
మనం చేస్తున్నాం. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ క్యాన్ బి డన్. నీవు ఏదైతే అడిగి ఉన్నావో వాటిని పొంది ఉన్నావు అని నమ్ముడు అంటున్నాడు. హల్లెలూయా. యు హావ్ రిసీవ్డ్ ఇట్. నీవు పొంది ఉన్నాడని నిజంగా నమ్మినట్లయితే దేవుడు ఆ కార్యం జరిగిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఎంతకాలం ఆ మూర్ఖత్వం పట్టిన తర్వాత అంటారు కదా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వీఆర్ ల్యాకింగ్ హియర్. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకొని, ఆయన వెతకడం లేదు, ధ్యానించడం లేదు. కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు అదేమో తర్వాత చెప్తాను. ఈ ముందు క్రీస్తు చెప్పిన మాటలు ఇక్కడ విన్నప్పుడు మనం అక్కడ కూర్చొని ఉంటున్నాము. ఈ క్రియలు జరుగును, ఎందుకు జరగడం లేదు? మరొకసారి ఆ మెడిచెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు దూరం నుంచి వస్తూ ఉంటే జకాతను చూస్తున్నాడు. ఆయన ముఖంలో ఉన్నటువంటి కాంతి, ఆ యొక్క శాంతిని ఆయన గమనిస్తూ ఉంటున్నాడు. ఆయన హృదయంలో ఎంతగానో ఆశ ఉప్పొంగుతున్నది. ఇలాంటి వానితో నేను సహవాసం చేస్తే ఎంత బాగుంటుందో అని. చూడండి, అది నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి తపన ఆయనలో ఉంటుంది. ఏమని? ఇంత గొప్ప వ్యక్తి ఆయన ఉన్న మర్మమును గమనించాడు. ఆయనకు తెలియదు అనుకున్నాడు కదా, చూశాను, ఆ నిరీక్షణ కలిగి ఉన్నాను, అసలు ఎంతో నేను ఉంటే బాగుండేదని ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు అక్కడ కూర్చొని. కానీ ఆయనకు తెలియదు. నీవెప్పుడైతే ఆయనను ఆ విధంగా స్వీకరించి ఆయన కొరకు తప్పిస్తావో దేవుడు కూడా తప్పకుండా నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు నీతో. హల్లెలూయా. వస్తూ ఉన్నప్పటికీ ఆయన కదిలిపోతున్నాడు. ఆయనతో నేనుంటే బాగుండును, ఆయనతో నేనుంటే బాగుండును. ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉన్న మనము, ప్రభువాన్ని ఒకసారి నాకు దర్శనమించి నాతో కనబడి నాతో మాట్లాడేవాడిని ఎంతమంది వాటికి వింటున్నాం? ఆయన కొరకు ఒక సమయం కేటాయించుతున్నామా? ఒక క్వైట్ టైం ఎవరు లేని పక్షంలో అక్కడ కూర్చొని నిదానంగా దేవునితో నీ ధ్యానానికి ఏర్పాటు చేసుకున్న సమయంలో నీవు కేటాయించుకొని ఆయనతో మాట్లాడావా? ఐ హావ్ ప్రిపేర్డ్ ఎ క్వైట్ టైం ఫర్ హిమ్. నిశ్శబ్దమైన నిమ్మలమైనటువంటి సమయము ఆయన కొరకు కేటాయించి రోజుకు 1 గంట ఆయనతో నువ్వు ముచ్చటిస్తున్నావా? వారంకి ఒకసారి వచ్చి ఇక్కడ 3 గంటలు కూర్చొని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటే కాదమ్మా. ఈ తపన నీతో ఉండాలి. ఆ రోజు వెళ్ళాడు, చూస్తున్నాడు, వస్తున్నటువంటి క్రీస్తుని చూశాడు, ఆయనలో తపన ఏర్పడింది, నేను ఆయనతో ఉంటే బాగుండేది. హల్లెలూయా. ఏమవుతున్నది? ఆయన దారి నుంచి వెళ్తూనే ఉన్నాడు, ఈయన పైన ఉన్నాడు, ఆ కింద వెళ్తూనే ఉన్నాడు. కానీ ఆయనకు తెలియదు పాపం. జనులు గుంపుగా పడి ఆయనను తోస్తూ ఉన్నారు. క్రీస్తు వస్తూ వస్తూ ఆ చెట్టు కింద ఆగిపోయినాడు. హల్లెలూయా. ఆ చెట్టు కింద ఆగింది ఎందుకు? ఎవరికి తెలియదు. ఎందుకు? వారందరూ ఆయన చూసడంలోనే ఉన్నారు. మళ్ళాగా అక్కడ పోయి విందాం, బయటికి వెళ్ళిపోదాం, విందాం, బయటికి వెళ్ళిపోదాం. కానీ ఆయనను వెంట పెట్టుకుని పోదామంటాడు ఒక్కడు కూడా లేడు. దయచేసి అది అక్కడ వచ్చాడు, నిలబడ్డాడు. ఎవరికి అర్థమవుతలేదు. నడుస్తూ దారి పొడుగున ఆయన ఎక్కడ వెళ్తాడో వీళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. అక్కడ వచ్చి నిల్చున్నాడు. ఎవరికి తెలియదు. కానీ క్రీస్తు కన్నులు పైకి చూసి ఉంటున్నాయి. హల్లెలూయా. ఎందుకు? ఆయన కొరకు ఆశకున్న ప్రాణము అక్కడ వేచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆశకున్న ప్రాణంలో కొరకు దేవుడు ఇంకా వెతుకుతున్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు నిజంగా వెతికిస్తున్నావు ఆయనను. అక్కడ ఉండి అతను చూసి అసలు చెక్క పిచ్చెత్తిపోయింది అనుకుంటాను నేను. అంతే, ఆయనకేం బోధపడలేదు. ఏంది ఇక్కడ ఆగాడు, పైకి చూస్తున్నాడు. మళ్ళీ అది కూడా ఆ చెట్టు మీద ఇంకెవరు ఇది ఒకటి తప్పితే ఆ పైకి చూస్తుంటే జక్కయ్య పేరు పెట్టి పిలుస్తున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈస్ కాలింగ్ హిమ్ బై నేమ్. అప్పటి వరకు ఎప్పుడు కూడా జక్కయ్య క్రీస్తుని కలవలేదు. జక్కయ్య ఆయనకు తెలుసో తెలియదు. కానీ క్రీస్తు ఆయనలోని ఆ యొక్క తపనను బట్టి, ఆయన స్వీకరించిన స్వీకారాన్ని బట్టి అక్కడ వచ్చి, ఎందుకనగా ఆయన మనందరినీ పేర్లు పెట్టి పిలిచివాడు ఆయన. హల్లెలూయా.
ఆయన అక్కడ వచ్చి కింద నిల్చున్నప్పుడు ఎవరికేం అర్థం కాలేదు, కానీ పైకి చూచి అప్పుడు అతనికి అర్థం కాలేదు కూడా, పైకి చూస్తున్నాడు ఏం చూస్తున్నాడో దేవుడు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య నువ్వు తొందరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉంటుంది. హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ప్లానింగ్ ఫర్ యూ అండ్ మీ టుడే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమ పలుకుదాం. యు వాంట్ టు లిసన్ టు ద వాయిస్ అండ్ లిసన్ టు యువర్ నేమ్ బై క్రైస్ట్. వెయిట్. అక్కడ నిరీక్షించు, జక్కయ్య వలె నిరీక్షించు. క్రీస్తు తన దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆయన కోరుకున్నది అదే. ఐ వాంట్ టు బీ విత్ యూ లార్డ్, ఐ వాంట్ టు వాక్ విత్ యూ లార్డ్, ఐ వాంట్ టు బీ ఎ సర్వెంట్ ఆఫ్ యూ. నీలో ఒక శిష్యుడిగా నేను ఉంటానని ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో మనకైతే తెలియదు, కానీ ఆ యొక్క మర్మం అక్కడ కూర్చొని ధ్యానించినప్పుడు క్రీస్తు అతను పిలిచినాడు. ఆ క్రీస్తే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా వేచిన్నాడు. నీవు నేను ఆయన కొరకు వేచి ఉంటున్నామా? హల్లెలూయా. నీ కొరకు ఆయన నిలబడి ఆగి, నా కుమారుడా సో కమ్, పేరు పెట్టి పిలవడంగా నువ్వు రాగలవా ఆయన కొరకు? హల్లెలూయా. ఒకవేళ నువ్వు పిలిచినట్లయితే దేవుడు ఆయన తొందరగా దిగి వచ్చి ఆయన ఇంటికి తోడుకొని వెళ్ళడం మనం చూస్తున్నాం. గాడ్ వాంట్ దిస్. ఈరోజు నీవు ఆయన ఆలయమై ఉంటున్నావు. మొదటి కొరింథీయులు 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? యు ఆర్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీవు అయిన దేవుని యొక్క సజీవుడైనటువంటి ఆలయమై ఉంటున్నావు. నీవు నేను ఆయన నీలో ఉన్నాడని నీవు ఎరగవా? ఆ ఎరిగినట్లయితే మనం ఆయనతో కూడా ఏకీభవించి అద్భుత కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. హల్లెలూయా. మనల్ని వెంబడించడానికి శిష్యులు వస్తుంటారు, కానీ మనమందరం ఇక్కడ కూడి ఉంటున్నాము. కొందరు బయటికి పంపిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకు అభిషేకం ఎక్కువైంది అనుకుంటారు. కాదు, వాళ్ళు దేవునితో ఆ యొక్క సమాసం కలిగి ఉండటకు తాము ప్రత్యేకించుకున్నారు. కాబట్టి ఆయన వారితో మాట్లాడుతున్నాడు, ఆయన వారిని చూస్తున్నాడు. వారి కొరకై వేచి ఉంటున్నటువంటి ఆ యొక్క దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అదే స్థితిలో చూస్తున్నాడు. అది వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు జక్కయ్య ఏ విధంగా అయితే ఆ మేడి చెట్టు పైన వేచి ఉన్నాడో, నువ్వు క్రీస్తు కొరకు ఈరోజు నీ జీవితంలో, నీ ఇంట్లో, నువ్వు చేస్తున్న ప్రార్థనలో, నీవు కూర్చొని చైర్లో కూడా ఈరోజు ప్రభువా నీ దర్శనం నాకు కావాలని నువ్వు అడుగుతుంటున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. ప్రార్థన కాగానే అందరం అయ్యగారి దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాం, దేవుని స్తోత్రం. అది నేను తప్పనను, కానీ మనము ఆ యొక్క స్టేజ్కి వెళ్తుంటున్నాం. మనము ఇంకొకరికి ప్రార్థన చేసే స్థితిలో ఎప్పుడు ఉంటున్నాం? ఇంకొకరికి అద్భుత కార్యములు చూపించే వారిగా ఎప్పుడు మారుతుంటున్నాం? అనగా సూచక క్రియలు చేయి శిష్యులుగా మనం ఎప్పుడు మారుతుంటున్నాం? ఎప్పుడైతే మనము వాక్యంను సరిగా ఆ మర్మములను ధ్యానించుకుంటాము. ఆయన పాపం కూడా ఒప్పుకోలేదు. జక్కయ్య ఇంటికి పోయిన తర్వాత ఆయన చేసిన పాపలన్నిటికీ మళ్ళీ ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన కనికరమూర్తి, ఏ షరతులు లేకుండా మనల్ని ప్రేమించు వాడాయించున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమకు ఏ షరతు లేదు. ఆయన ఎటువంటి పరిస్థితి ఇచ్చినప్పటికీ నేను చేపట్టి నడిపించేవాడు ఆయన ఏంటున్నాడు. మనం ఒకటే ఉంటూ ఉంటాం, చేయి విడివాడు ఎడబాయడు, చేయి విడివాడు ఎడబాయడు. ఆయన ఎడబాయడమా, నువ్వు ఆయన ఎడబాడి తిరుగుతుంటున్నావు. మళ్ళీ పోయి చేయి అందిస్తావు ఆయన కాసేపటికి, మళ్ళీ వదిలించుకుంటాం. అంటే అందుకే చిన్నపిల్లలకి ఏళ్ళు ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు పట్టుకున్నంతసేపు మనకు నమ్మకం లేదు. ఎందుకు వాళ్ళు విడిచిపెడతారో తెలియదు. మనం చేయి పట్టుకున్నట్టయితే తప్పకుండా వదలకుండా తీసుకుపోతాం అన్నమాట. దేవుడు అది మనల్ని కావస్తున్నాడు. నీవు ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయన నీ చేయి పట్టుకోవాలి. హల్లెలూయా. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టి ఆయనతో నడవమంటున్నాడు. ఆయన వాక్యంతో నడవమంటున్నాడు. ఆయనతో సహవాసం చేయమంటున్నాడు. ఆయన వాక్యం మర్మములను ధ్యానించుటకు నీవు చెవియొగ్గమంటున్నాడు. హల్లెలూయా. ఆయన నిరీక్షించినట్లయితే ఈ యొక్క మర్మములను తిరుగుతా అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు ప్రార్థించడానికి? ఎందుకు ఇతరులకు సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారు? ఈరోజు చట్టాలు మారుతుంటున్నాయి. క్రైస్తవులను ఎంతో హింసలు పెడుతుంటారు. రేపు నా గతి ఏంటి? ఒకసారి గమనించండి.
నీవు నేను క్రైస్తవుని అంటే బుక్స్ పడేస్తుంటున్నాం. బైబిల్ తీసుకొని బైబిల్ కాదంటే 4 న్యూస్ పేపర్లు చుట్టుకొని సంకర పెట్టుకొని పోతున్నాం. నేను కూడా చేసిన అది ఇక్కడ కాదు, సౌదీలో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని తిరిగితే మనల్ని కొట్టేదన్నమాట. అటువంటి టైంలో మేము న్యూస్ పేపర్లు చుట్టుకొని వెళ్ళి అయినా అక్కడ కూడా మేము అందరం ప్రార్థించేది ఒక ఇంట్లో కూర్చొని. అక్కడ వెళ్ళేంత వరకు కూడా దాచుకొని వెళ్ళేవారం. ఆ 3 సంవత్సరాలు మాకు ఎటువంటి హాని జరగలేదు. ఎందుకు? దేవుడు ఆయన కనికరం కలవాడు, ఆయన కాపాడవాడు మనకు. ఆయన్ని ఆయన మనకు చుట్టూ కంచెగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నిజంగా ఆయన నమ్మినట్లయితే ఆయన ఎటువంటి స్థితుల నుంచి బయటికి తీసుకొని వచ్చేవాడు ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క దేవునితో మనం సహవాసం కలిగినాం కాబట్టి ఈరోజు నువ్వు నిజంగా ఆయన హృదయపూర్వకంగా వెతుకుతున్నావా? లేకుంటే రేపు కూడా వచ్చి నీ యొక్క హృదయ కాఠిన్యమును బట్టి నేను నీకు దర్శనం ఇవ్వలేదని చెప్పగలడు. నీ అపనమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను రాను నీ దగ్గరికి. ఎందుకు? నీవు నన్ను చూసుకొని నమ్మవు. తోమవాలే తోమ అంటాడు కదా, మీరు ఎవరు చూసినారని తెలియదు. నేనైతే గాయంలో చేతులు పెట్టేంత వరకు, ఆయన పక్కలో చేయి పెట్టేంత వరకు నేను ఆయన నమ్మంటాడు. కానీ క్రీస్తు మరొకసారి కనబడి తోమా నీవు రా నన్ను చూడన్నప్పుడు భయపడి అవును ప్రభా నేను నిజమైన దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అలాంటి అపనమ్మకముగా వారమైంటున్నాం మనం అందరం. కానీ ఆయన అప్పుడు క్రీస్తు ఏమన్నాడు? చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమ కంటే మనం ధన్యులం. తోమ మన ఇండియాకి వచ్చింది కాబట్టి మనకంతా త్రోమ బుద్ధి మనకు లోపల ఉంటున్నది. కాసేపు నమ్మం అనమాట. అది కాదు. ఈరోజు మీరు నమ్మండి, క్రీస్తుతో సహకరించండి. చూడక నమ్మిన వాడు దండ అని చెప్పిన రీతిగా ఆ యొక్క శిలువపైనటువంటి ఆ యొక్క మరణంలో ఒకసారి మీరు ధ్యానించుకొని ఆయన నీ కొరకై తిరిగి లేచున్నాడు. ఏ విధంగా అయితే పరలోకములకు ఆరోహణమైపోయింటున్నాడు. మనం అపొస్తలుల మొదటి అధ్యాయము 8, 9, 10 వచనంలో మనం చూస్తుంటాము. వారందరూ ఆ యొక్క పర్వతం మీద నిలబడి ఉన్నప్పుడు, ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు మీరు అక్కడనే తేరి చూస్తూ నిలబడి ఉంటున్నారు. అప్పుడు 2 దూతలు వచ్చి అంటారు కదా, గలిలయలోని మనుషులారా మీరు ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏ విధంగా ఈయన పైకి ఎత్తబడినాడో అదే విధంగా రాబోతున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో మెస్సయ్యగా పుడతాడు, గతించిపోయింది. ఆయన మన కొరకు శ్రమ పడతాడు, గతించిపోయింది. ఆయన మన కొరకు మరణిస్తాడు, గతించిపోయింది. కానీ ఆయన చెప్తూ సమాప్తమైంది. ఆ దినములు గతించిపోయినాయి, కానీ ఇప్పుడు నూతన దినములు నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచి పెడుతున్నాడు. ఇది మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయవలసినటువంటి రోజులైతున్నాయి. హల్లెలూయా. ఆయన సమాప్తం చేసిన పరిచర్య ఇప్పటి నుంచి మనము సాగించవలసి ఉంటుంది ముందుకు. హల్లెలూయా. ఆ యొక్క సాగింపునకు ఎంతమంది సిద్ధంగా ఉంటున్నాం? ఆయనతో సహవాసం చేసి ముందుకు ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంతమంది ఉంటున్నాం? ఆయన రెండవ రాకడ రావడానికి అతి సమీపంగా ఉన్నది. అందుకే మనకు సూచనలు ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆ యొక్క రెండవ రాకడ గుర్తులు అన్నీ మనం చూస్తున్నప్పుడు నీవు నేను ఆయన కొరకు సిద్ధపడుతున్నామా? లేనట్లే ఈ యొక్క సమయంలో నీకు మరి యొక్క స్థలం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నా వాక్యమును నమ్ము, వాక్యముల మర్మములను అర్థం చేసుకో. ఆ మర్మములు నీకు బోధపడినట్లే ఒంటరిగా నువ్వు ప్రార్థించాలని జ్ఞానం ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన కొరకై నీవు సమయం కేటాయించి కూర్చున్నట్లయితే వాక్యంతో పాటు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో పాటు నడిపింపు శక్తిని ఇస్తాడు. ఆ నడిపింపు శక్తితో పాటు ఆయన్నే నీతో కూడా నడుస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క దేవుని మనం నమ్మిక ఉంచి ఆ యొక్క దేవునితో మనం సహవాసం కలిగి ఆయనతో మనం ముందుకు సాగుతున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మార్క్స్ వార్త 16వ అంటున్నాడు, నమ్మిన వారి మళ్ళీ సూచక్రియలు ఏమనగా నా నామమున మీరు మొట్టమొదటిగా దయ్యమును వెళ్ళగొట్టెదరు. ఆ శక్తిని ఇస్తాడు. భయపడకండి. పక్కడేదో గడగడ ఊగిపోతే నీ కూడా ఉడుతుంటావు ఇక్కడ నుంచి. అది కాదు, ఎదురు వెళ్ళు అంటే నీ పాదంలో కింద నేను వాడిని ఇచ్చున్నాడు కాబట్టి నీ వెళ్ళి ఆ యొక్క దయ్యములను వెళ్ళగొట్టు. తర్వాత అంటున్నాడు అన్య భాషలు మాట్లాడుదురు. ఎంతమందికి అన్య భాషలు వస్తాయి? ఇందులో ఎంతమంది అన్య భాషలు మాట్లాడారు? చేతులైతే దయచేసి దేనికి స్తోత్రం. హాలే. చాలా తక్కువ మంది. తగిన వారికి ఎందుకు రావు? ఆ మూర్ఖం కాఠిన్యమైనటువంటి హృదయం నుంచి తొలగించండి. మీరు ఆయనను స్వీకరించండి.
ఆయన ఆత్మను స్వీకరించండి, తప్పకుండా మీరు పొందుకుంటారు. పొందుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ప్రయత్నించిన అవసరం లేదు, మీకు తెలియకుండానే ఆ యొక్క భాషను మీరు మాట్లాడగలరు. హల్లెలూయా. మీకు తెలియకుండానే ఆ భాష వచ్చేస్తుంది. కొంచెం ట్రైనింగ్ ఇస్తాను దేవుని స్తోత్రంలో, అది మాట్లాడమని ప్రయత్నించి చేయమంటారు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నీ యొక్క తపనను బట్టి ఎవరైనా హెచ్చరించేవాళ్ళు కూడా నీకు ఉండాలి, అప్పుడే నీకు వస్తుంది. అయితే కానీ జాగ్రత్త, మనకంటే మంచిగా అపవాది శక్తి ఉన్న వారు కూడా మాట్లాడతారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. కొన్నిసార్లు అనుకుంటాం, మరే ఈయన దగ్గర నాకంటే ఎక్కువ భక్తి ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు బోధకులు ఎవరైతే అధికారం గల బోధకులు కూడా అటు ఇటు అయిపోతారు. మేము కూడా చాలాసార్లు అయినాం అక్కడ. మనకంటే ముందు స్టార్ట్ చేస్తానమాట అది అన్ని భాషలు మాట్లాడడం. మనకి అయిపోతాం, బా ఇంత మంచి మాట్లాడుతూ నేను లోపల ఉన్నది ఆత్మశక్తి అనుకున్నాము. అది పరిశుద్ధాత్మ వెలుగు కాదు, వెలుగు దూత యొక్క శక్తి వల్ల మాట్లాడుతుంది అది. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క కనుగొని దాన్ని వెలగొట్టినట్లయితే దేవుడు ఆ యొక్క భాషల్లో ఉన్నప్పుడు, అంటే భాషలు వచ్చినాయంటే ఏంటంటే మనము ఆత్మను కలిగి ఉన్నాము. అది మనకు నిర్ధారణ, ఎదుటి వారికి కూడా నిర్ధారణ ఉంటుంది. తెలియని వారు అటు ఇటు అవుతారు, కానీ తెలిసిన వారికి అది తెలిసిపోతుంది అన్నమాట. అందుకనే మీరు ఎప్పుడైతే భాషలు మాట్లాడమన్నప్పుడు అది నీకు అవగాహన ఏంటంటే నేను ఆత్మతో నింపబడి ఉన్నాను. హల్లెలూయా. యు ప్రూవ్ హిమ్సెల్ఫ్. నిన్ను నువ్వు స్థిరపరచుకుంటావు, దృఢపరచుకుంటావు. ఏమని నేను నిజంగా ఆత్మను పొందుతున్నాను, అందుకే ఆ యొక్క భాషను నేను మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. ఆ యొక్క మర్మం వేరే, దాని లోపల ఉన్నటువంటి శక్తి వేరే. ఆ భాషలు మాట్లాడిన తర్వాత నువ్వు ఏదైతే ఉచ్చరించబోతావో అవన్నీ ఆత్మ వలన తప్పకుండా నెరవేరుతాయి. హల్లెలూయా. అది ప్రవచనమే కానివచ్చు, అది స్వస్థత వాక్యమే కానివచ్చు, లేక ఇంకా ఏదైనటువంటి ఉపదేశమే కానివచ్చు, కానీ అవన్నీ శక్తివంతమైన పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి వాక్కులు ఎప్పుడైతే నువ్వు అన్ని భాషల్లో మాట్లాడుతావో అది దేవుని ద్వారా వచ్చినది. ఎందుకంటే ఆ దేవుని భాష ఉంటున్నది, దేవుడే పలుకుతున్నాడు, కానీ నీకు నాకు అది అర్థం కాదు. ఈ యొక్క మర్మములన్నీ ఇందులో దాచబడి ఉన్నది. దయచేసి సంగమా మేల్కొనండి. ఈ యొక్క జక్కయ్య వలె తపన గల వారమై ముందుకు సాగి ఆ యొక్క ఒంటరిగా ఈ లోకములకు దూరంగా ఉండి నీవు ఆయన కొరకు వేచి ఉండి ఆ యొక్క సమయం కేటాయించి ఆయన ముఖంలోనికి నువ్వు చూసి ఆ యొక్క తేజస్సును నువ్వు పొందుకున్నట్లయితే ఆయననే నీ దగ్గర నిలబడి నిన్ను పిలవగలడు. హల్లెలూయా. ఆ యొక్క దేవుని కొరకు మనమందరము సిద్ధపడదాము. అందుకే అని అంటారు కదా, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, అది మనమందరం కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటాం, ఇది వాళ్ళకే నమ్మిన వారికి అది. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథం 65లో చూడండి, నా యుద్ధ విచారణ చేయని వారికి నా దర్శనంలోకి రానిచ్చితిని. నమ్మకం కూడా ఆయన వచ్చి ఉంటే జక్కయ్య మాదిరి ఆయన దర్శనం రాణిస్తాడు. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. స్టిల్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. స్టిల్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఇంకా వేచున్నాడు. ఇది నీ కొరకు సమయం అవుతుంది. ఈడా నీవు ఆయన నిజంగా వెతికి స్వీకరించినట్లయితే ఆయన నీతో మాట్లాడి నిన్ను నడిపించగలడు. దేవుడు మనకు తోడైన ప్రార్థించుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మకమైన నామమునకు మరొకసారి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్కులు ప్రభా నీవు మాట్లాడేందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క సంఘమును ప్రేమించి ప్రభా, ఈ సంఘమునికి అర్హతను ప్రభా నువ్వు చూపించి తండ్రి, నీవు మా కొరకై చేసినటువంటి ఈ యొక్క మేళ్ళను బట్టి నీకు వందనములు తెలుస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ యొక్క బిడ్డలందరికీ కూడా ప్రభా నిన్ను వెతుకుచ్చు, నీవు మాకు కావాలి తండ్రి. నీ యొక్క ఆత్మను మాలా ఉంచుమని ప్రభా ఎవరైతే అడుగుతున్నారో వారితో కూడా నీవు నడిపించమని, నీ ఆత్మతో వారిని నింపుమని, నీ యొక్క సూచక క్రియలను చేయటకు శక్తి అనుగ్రహించి ప్రభా ఆ యొక్క ఆత్మ వరములను ప్రభా మా యొక్క సంఘమునకు అనుగ్రహించి ప్రభా నిజమైన దేవుని సంఘముగా
రెండవ రాకడకు ప్రభా సిద్ధపడు వధువు సంఘంగా మార్చి ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని తండ్రి మేము ఒకనాడు మీతో కూడా తండ్రి నీ గుడి పార్శ్వం నా పరదేశంలో తండ్రి నీ తండ్రి వైపున కూర్చొని ఉంటామని ఆ యొక్క ఆశగలవరమై ఉన్నట్టుగా అభిషేకించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.